దేవుని నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. నీకు స్తుతించే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు వందనములు నాయన. వినుచుండగా ప్రభా, మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థించి నీలో మెలకువ కలిగి మేము జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శోధనలను, మా కష్టాలను తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను మాకు ఈ తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. వాక్యం విని దాని ద్వారా మేము అనుసరించి నడుచుకునే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనము దేవుని ఎడల ఏమి కలిగి ఉండాలండి? నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము విశ్వాసమును కలిగి ఉండాలి. మనం ప్రార్థిస్తేనే సరిపోదు కదా. మనం ప్రార్థించినప్పుడు మనం ఎలాగో ప్రార్థించాలి? వినయముతో, విధేయతతో, విరిగి నలిగిన మనస్సుతో మనము ప్రార్థించాలి. ఏదో ప్రార్థిస్తున్నాంలే అనే నామకార్థంగా కాదు. అవి మనం ఒకటి అనుకున్నాం అనుకోండి, మనకి ఏదన్నా వస్తువు కావాలనుకోండి, ఆ వస్తువు కనిపించలేదనుకోండి, కనిపించినప్పుడు ఏం చేస్తాం? అది కనిపించేంత వరకు వెతుకుతూ ఉంటాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెతుకుతూ ఉంటాం. అలాగే దేవుడు వాక్యమును కూడా మన హృదయంలో నింపుకునేంత వరకు కూడా, దేవుని ఆశీర్వాదములు మన మీదకి వచ్చేంత వరకు కూడా, ఆయన వాక్యమును అనుసరించి నడిచేంత వరకు కూడా మనం ప్రార్థించాలి. మనం ఎప్పుడూ కూడా వాక్యమును గైకొనాలి. ప్రార్థించటం వలన మనకి ఎంతో మేలు కలుగుతుంది. ప్రార్థించటం వల్ల మనకి విశ్వాసము కలుగుతుంది. ప్రార్థిస్తే మనకి ప్రతీది కూడా సాధ్యమవుతుంది. అందువలన మనము ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరును కూడా, నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరును కూడా నీతిని అనుసరించి నడుచుకునటం. నీతిమంతుల కొరకు దేవుడు ఈ లోకంలోనికి రాలేదు, కానీ పాపుల కొరకు వచ్చి ఉన్నాడు. మనం పాప జీవితమును విడిచిపెట్టి మనము నీతి కొరకును వెతకాలి. ప్రతి ఒక్కటిని కూడా దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. మనం జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాంటాం, ఎన్నో శోధనలు అనుభవించాంటాం. అవన్నీ కూడా ఎదుర్కొని మనము దేవుని వాక్యం ఎడల ఎదరికి వెళ్ళాలి. మనల్ని ఎంతోమంది ఎన్నో కొన్ని అంటూ ఉంటారు, అవన్నీ దేవుడే చూసుకుంటాడు. అవన్నీ దేవునికే అప్పగించుకోవాలి. సమస్తమును కూడా దేవునికి సాధ్యం తప్పగానే మనకి ఎంత మాత్రమును కూడా వ్యర్థమే. మనం ఏమి చేసినా కూడా వ్యర్థమే. దేవుడే చూసుకుంటాడు. వాళ్ళని దేవుడికి మాత్రమే అప్పగించుకోవాలి. నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరమును కూడా ఒకరిని కించపరిసే అంత అర్హత మనకు లేదు. ఒకరిని వేలెత్తి చూపించే అంత అర్హత మనకు లేదు. అది దేవుడే చూసుకుంటాడు. ఎవరు ఎన్నన్నా కూడా దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఏదో ఒక రోజుని దేవునికి లెక్క అప్పగించుకుంటారు. ఏదో ఒక రోజుని దేవుడు వారికి కంపల్సరీ శిక్ష విధిస్తూ ఉంటాడు. అంతవరకు మనము మౌనంగా ఉండటమే మంచిది. మౌనంగా ఉండటమే దేవుడు సరైన శిక్ష విధిస్తాడు. వాక్యంలోకి వెళదామండి. 2 పేతురు 4, 1 పేతురు 2:4 చూద్దామండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళములోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. ఎక్కడికండి? దేవదూతలు కూడా పాపం చేసి ఉన్నారు. వారిని ఎక్కడికి అప్పగించాడండి దేవుడు? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పాతాళమందలి కటికి చీకటి గల బిలాములోనికి త్రోసివేశాను. యేసుక్రీస్తు వారు ఏమి చేసి ఉన్నారండి? దేవదూతలు కూడా పాపము చేసి ఉన్నారు. అలాంటినప్పుడు దేవదూతల్ని ఏమన్నా విడిచిపెట్టారండి యేసుక్రీస్తు వారు? లేదు కదా. దేవదూతలను కూడా వారిని విడిచిపెట్టకుండా పాతాళ లోకంలోనికి, వారు బిలాములోకి త్రోసివేసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు తీర్పు కాలం అన్నది కదండి. ఆ రోజున ప్రతి ఒక్కరును కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. దేవదూతలు చేసిన పాపం ఏంటి, మనం చేసిన పాపం ఏంటి, ప్రతి ఒక్క పాపమును కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. నీవును నేనును కూడా చీకట్లో చేసినా, వెలుగులో చేసినా, ఎలా చేసినా కూడా మనము ప్రతి ఒక్కటిని కూడా మనము దేవునికి లెక్క అప్పగించుకోవాలి. నీవేంటి, నేనేంటి, ప్రతి ఒక్కరును కూడా మనం చేసిన పాపాలు దేవునికి లెక్క అప్పగించుకోవాలి. మనం ఏమైతే పాపాలు చేసినా, మనం పాపం చేస్తాం, చేయమని అంటలేదు. ప్రతి ఒక్కరును కూడా పాపం చేసే, మన పుట్టుక కూడా పాపమే.
అలాంటినప్పుడు మనం పాపాలు చేయకుండా, కానీ దానిని సర్దిద్దుకునేవాడే ధన్యుడు. పాపం చేసి పశ్చాత్తాపపడేవాడు. పాపం చేసేసిన తర్వాత పశ్చాత్తాప పడితే పాపం పోతుందా అనుకోండి. మనం తెలిసి చేసిన పాపం కానీ తెలియక చేసిన పాపములు క్షమింపబడతాయి. కానీ తెలిసి చేసిన పాపాలు ఎంత మాత్రమును కూడా క్షమింపబడవు. ఎందువలనంటే మనకు తెలియనప్పుడు చేస్తే అది వేరు, తెలిసిన తర్వాత చేస్తే అది శిక్షకు పాత్రులము మనం. అప్పుడు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలాములోకి త్రోసి తీర్పుకు ఆయన ఉంచబడిన వారిని అప్పగించాను. తీర్పుకు వారి కావలిలో ఉంచబడిన వారికి అప్పగించాను. తీర్పుకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావలిగా ఉంచి ఉన్నారండి దేవదూతలను యేసుక్రీస్తు వారు. అందువలన మనము కూడా పాపము చేయకోకుండా దేవుని ఎడల మనము విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా, నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరమును కూడా. రామా 3:21 చూద్దామండి. రామా 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏంటదండి? ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచి ఉన్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. కానీ వేరుగా మనకి ఏమి తీర్చబడి ఉన్నది? నీతి తీర్చబడి ఉన్నదండి. నీతి బయలుపరచుచున్నది. దాని ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నదండి. అంతేగాని మన నీతి కాదండి, దేవుని నీతి బయలుపరచుచున్నది. వానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు. మనకి ఎవరైనా సాక్ష్యం ఇవ్వమంటే ఏమని చెప్తున్నారు? వారు మనకు వ్యతిరేకంగా చెప్తారు. ఒకవేళ మనకు ముందు జరిగింది చెప్పినా కూడా వెనక్కి తిరిగి ఏం చెప్తారు? మనకు వ్యతిరేకం. కానీ దేవునికి సాక్షులుగా ఉన్నారు. జ్ఞానులను కూడా ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అది ఏంటదండి? అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమునైనది నమ్మువారందరికీ కూడా ఏమై ఉన్నది? నీతి అయి ఉన్నదండి. దేవుని మాటలు మనకి నీతిగానే ఉన్నవి కదండి. దేవుని మాటలు మనకి నమ్మకముగానే ఉన్నవి కదండి. ప్రతి ఒక్కటిని కూడా మనం దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. దేవుని నీతి మనం ఎరిగి ఉండాలి. విశ్వాసమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నదండి. భేదం ఏమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నిజమే కదండి. యేసుక్రీస్తు వారి వలన మనము, దేవుడు మన కొరకే కదండి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలాంటినప్పుడు దేవుని అందరూ మనం ఎంత వినయమును కలిగి ఉన్నాం. ఆయన వలన ఏమైనా ఉన్నదా? పాపం కూడా ఏమీ లేదు కూడానండి. ఇది అందరూ కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏమని? నీతిమంతుడు యేసుక్రీస్తు అని ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమై ఉన్నది. నిజమే, దేవుడు విశ్వాసం కలిగి, యెహోవా దేవుని వలన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఇదంతాను కూడా సాధ్యమవుతున్నది. దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును కూడా లేదు దేవునిలోని. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనకి మహిమను అనుగ్రహిస్తున్నాడు, కానీ అవి పొందుకునేవారుగా లేవు. మనము అవి పొందుకునేవారుగా ఉంటే మనకి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక మనం ఎందుకని దేవుడిని తిరస్కరిస్తాము? ప్రతి ఒక్కరమును కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకునేవారుగా ఉండాలి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎవరండి? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనల ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. నిజమే కదండి. నీతిమంతులని ఒప్పుకుంటారా? ఈ లోకంలో ఎవరును కూడా ఒప్పుకోరు. నీతిమంతులు అని మనం ఎదురుకుండా నీతిమంతులని ఒప్పుకుంటారు. కానీ వెనక తిరిగిదా ఇలాంటి పాపం చేసింది, అలాంటి పాపం, అదేదో ముఖం మీదే అనొచ్చు కదండి. అంత భయం ఎందుకు?
వారి అలాగా అనరా. నీతిమంతులను కూడా ఒప్పుకోరు. ఒప్పుకోవటానికి ఇగో అడ్డం వచ్చేస్తుంది. మనం నీతిమంతులమో కాదనేది దేవునికి తెలుసు. మనం ఎలాంటి వారు అనేది దేవుడు చూస్తాడు. మనుషులు చూడకపోవచ్చేమో, కానీ దేవుడైతే కంపల్సరీ చూస్తాడు. మనం చేసినది ప్రతి ఒక్కటి కూడా చూస్తాడు. చీకట్లో చేసింది చూస్తాడు, వెలుగులో చేసింది. మనం నీతిమంతులమా కాదని దేవుని కంటే ఎవరును కూడా చెప్పలేరు. దేవుని కంటే ఈ మనుషులు ఎంత మాత్రమును కూడా చెప్పలేరు. దేవుడు మాత్రమునే చెప్పగలడు ఈ మనుషులు ఎలాంటి వారని. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామంటే ఎందువలన? మనకి నీతిని న్యాయమును లేనివందువలనే. మనము పాపము చేసి ఉన్నాము కాబట్టి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనము పాప జీవితమును విడిచిపెడితే దేవుడు మనకి నీతి న్యాయమును కూడా మనకి ఇస్తానని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఏమంటున్నాడు? ఉచితంగా. మనం ఏదన్నా కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఒక వస్తువు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అలాంటినప్పుడు మనకు దేవుడు ఏమిస్తున్నాడు? ఉచితంగా నీతిమంతులమని చెప్పుచున్నాడు. అందును బట్టి మనమైనను దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకమును కలిగి హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించాలి. ఎప్పుడును కూడా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలని. ఏంటదండి? పూర్వము మనము ఎన్నో కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఆయన మన పాపములను క్షమించడానికి వచ్చాడు కదా అని యేసుక్రీస్తు వారు పాపాలు క్షమించడానికే కదా వచ్చాడని ఊరికనే చేసేస్తే అదేమవుతుంది? పాపమునకు జీతము మరణము. మనకే తెలిసి తెలియని చేస్తే అది వేరు, తెలిసి చేస్తే అది జీతం. పాపమునకు జీతము మరణమే వచ్చును మనకి. మన పాపాలు ఎన్నో పాపం అంటే ఏదో తప్పు చేస్తేనే పాపం కదండి. మన చూపు పాపమే, మన నోటి నుండి వచ్చే మాట కూడా పాపమే, మన నడక మన ప్రవర్తన ప్రతిదీని కూడా పాపమే. మనలో ఎవడును కూడా నీతిమంతుడు లేడు. మన నీతిమంతులుగా ఎంచబడాలన్నా, మన పాప జీవితమును విడిచిపెట్టాలన్నా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ముందు వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును మనము గైకొనాలి. మన హృదయమును వాక్యమును వైపు త్రిప్పాలి. మనకి ఎలాగా ఈరోజు ఇంతమంది పాస్టర్లు ఇన్ని వాక్యాలు వింటున్నారే, ఎంత మాత్రమైన చిన్న ఆవగింజంత విశ్వాసమైనను కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా మనము ఒక్కసారి దేవుని ఎడల మనము ఉపేక్షించుకోవాలి. దేవుని ఎడల మనము ఎలా ఉంటున్నాము ఏంటని మన ప్రవర్తనను మనము ప్రతిదిన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు దేవుని ఎడల మనం ఎంత నమ్మకమును కలిగి ఉంటున్నాము, ఎంత ఉపేక్షను కలిగి ఉంటున్నాము, ఎంత విశ్వాసమును కలిగి ఉంటున్నామని దేవుని ఎడల మనము పరీక్షించుకోవాలి. ఆయన నీతిని కనుపరుచుకోవాలి. మనం దేవుని నీతిని మనము కనుపరుచుకోవాలి. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడెప్పటి కాలమందు తన నీతిని కనుపరచ నిమిత్తమును నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిని గాను తీర్పు వాడనై ఇండుటకు ఆయన ఇలాగూ చేశాను. ఏంటదండి? కరుణామయుడును బయలుపరచెను. దేవుడు ఎప్పటి నుండి కాలమందు తన నీతిని కనుపరిచే నిమిత్తము తాను నీతిమంతులమని యేసునందలి విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఇండుటకు ఆయన ఇలాగూ చేశాను. చేశారు? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కాబట్టి అతిశయ కారణం ఎక్కడ ఉంది? ఎక్కడ అది కొట్టివేయబడెను? ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియ న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియా? కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషుల నీతిమంతునిగా తీర్చబడుచున్నాడు. నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యోచించుచున్నారు. ఏంటదండి? దేవుని ధర్మశాస్త్రము వలనే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా ఉన్నారని మనం చేసిన పాపములను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో మనం చేసిన వాటిని బట్టి దేవుడు పైలోకంలో ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు కాలమున మనం ప్రతి ఒక్కటి కూడా లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లెక్క కంపల్సరీ అప్పగించుకోవాలి. మనం ఎప్పుడును కూడా నీతిని అనుసరించి నడుచుకోవాలి. మనము ఎప్పుడును కూడా దేవుని ఎడల మనము
ఏమి చెప్పుచున్నాడు ఈయన? కాబట్టి అతిశయ కారణంగా ఎక్కడా అది కొట్టివేయబడలేదు. న్యాయక్రియలను బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి కాదు, ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలను బట్టి కూడా కాదు. విశ్వాసము వలన మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచి ఉన్నాం. ఏంటదండి? నీతిమంతులుగా తీర్చబడిచి ఉన్నారని నమ్మిన తర్వాత విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రము నిర్ధారకము చేయబడినది. అట్లా ధర్మశాస్త్రము సిద్ధముగా ఉన్నది. మనము దానిని బట్టి మనము నడుచుకోవాలి. మనము నీతిని అనుసరించి నడుచుకోవాలి. న్యాయమును ధర్మశాస్త్రమును మనం అనుసరించి ప్రతి ఒక్కరమును కూడా నడుచుకోవాలి. ఏదో చెప్పేస్తున్నారు వింటున్నాములే అని కాదు, కానీ అవి వాక్యము మన హృదయంలో నింపుకుని దాని ద్వారా మనము నడుచుకోవాలి. మనము న్యాయమును మాత్రమే, ధర్మమును మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. నీతిని మాత్రమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే దేవునిలో ఎదగాలి, దేవుని వాక్యం ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడే ఎక్కువ శోధనలు వస్తాయి. అలాంటినప్పుడే సాతాను చాలా శోధిస్తూ ఉంటుంది. అవన్నీ ఎదుర్కొనే ధైర్యమును ఇవ్వమని దేవుని అడగాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రమును ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటామో అప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి. నీతిని ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో అప్పుడు వేదనలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొనుటకు దేవుని శక్తినిమ్మని అడగాలి. నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరును కూడా ఇవన్నీ ఎదుర్కొనుటకు శక్తినివ్వి ప్రభువా అని అడగాలి. మనం దేవుని ప్రార్థించటం ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది, నమ్మకమును, న్యాయమును కూడా, మన పాప జీవితమును కూడా విడిచిపెట్టే అంత ధైర్యమును కూడా దేవుడే ఇస్తాడు మనకి. కీర్తనలు 24:4 చూద్దామండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణము చేయకయు, నిర్దోషి అయిన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే. ఎవరండి? వ్యర్థమైన వాటి కొరకు మనము మనసు పెట్టకూడదు. వ్యర్థమైనవి అనగా ఈలోకపు ఆశలను, ఈలోకపు వైపు వేషధారణను మనము విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను, శుభ్రమైన హృదయమును కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఏమి పొందినండి? శుద్ధమైన హృదయము గలవాడు, నిర్దోషమైన చేతులను మన చేతులతో పాపం చేస్తాము, మన చూపులతో పాపం చేస్తాము. ఇవన్నీ కూడా విడిచిపెట్టిన వాడే యెహోవా ఆశీర్వాదము పొందును. మనకు ఆశీర్వాదములు కావాలనుకుంటాం, కానీ మనకు ఊరికనే వచ్చి కూడా వాటి కోసం కూడా మనం ఏమన్నా ఊరికనే వచ్చేయాలి. కానీ దేవునికి మనం ఏమి చెల్లించుచున్నాము? మన హృదయమును అడిగాడు దేవుడు, అంతేగాని ధనమును, డబ్బును, ధాన్యమును కూడా ఏమీ అడగలేదే దేవుడు. హృదయము విరిగి నలిగిన మనస్సును అడిగాడు. ఆ మనస్సు కూడా మనం ఇవ్వలేమా దేవునికి? మనము మన కోసమే కదా, అది కూడా ఏంటి తిరిగి మళ్ళీ మనకే ఇచ్చేస్తానని చెప్పుచండి. ఎలాగో అది ఆశీర్వాదముల ద్వారా. యెహోవా వలన ఆశీర్వాదము నొంది, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందునని. రక్షకుడైన దేవుని వలన మనము నీతిమత్వము పొందుచున్నాం. నీతిమత్వము పొందుకోవాలి అంటే, నీతిని మనము పొందుకోవాలంటే ఏమి చేయాలి? దేవునికి తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందుకుని ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధి వెదుకువారు అట్టివారే. దేవుని సన్నిధిలోనూ మాత్రమే మనకు దొరుకుతుంది. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధి వెదుకువారు అట్టివారే. ఎలాంటివారు? నీతిమత్వము పొందుటకు రక్షకుడైన దేవుని వలన మాత్రమే మనకి దొరుకుతుంది. ఇంకా ఎవరిని వలన కూడాను దొరకదు మనకి. మనం రక్షణ పొందాలి, లేకపోతే ఆశీర్వాదము పొందాలి, లేకపోతే దీవెనలు పొందాలి అని అనుకుంటాం, కానీ అది ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనము దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ప్రతిదీని కూడా అడగాలి అని చెప్తుందే కానీ ఎలాగ అడగాలి అని అనుకోవట్లేదు. మనం దేవుని ఎదుట ప్రార్థించి అడగాలి. మోకరించి తెల్లవారుజామున, లేకపోతే చీకటి పడిన నడిరేయి జామున, ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడే కాదు, మనకు అవసరం లేనప్పుడు కూడా మనము దేవునిని అడగాలి. ప్రతిదీ కూడా మనకి ఇవివ్వు అయ్యివ్వు అని అడుగుతాం, కానీ దేవుడా నాకు మారు మనసు కలగజేయి అని అడుగుతామా? ఎప్పుడన్నా నాకు రక్షణ కలగజేయి అని ఎప్పుడైనా మనం అడుగుతామా? ఎప్పుడూ కూడా విరిగి నలిగిన మనస్సు నాకు ఇవ్వు, నా సహోదరిని ప్రేమించే మనస్సు నాకు ఇవ్వమని అడగాలి. నాకు మారు మనసు దయచేయమని అడగాలి. బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండుటకు సహాయం చేయమని అడగాలి. ప్రతి ఒక్కరును కూడా, నీవును నేను కూడా మారు మనసును దయచేయమని అడగాలి. 1 దశలోనిక 4:3 చూద్దామండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషమందు కాక పరిశుద్ధత యందును
ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఏంటదండి? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె ఉన్నారు. కామాభిలాషం అభిలాషమందు కాక పరిశుద్ధత యందు ఘనత నొందును. ఏంటదండి? కామాభిలాషమందు కాక పరిశుద్ధత యందును ఘనము పొందువారుగా ఉండాలని, తన తన ఘటనను ఎట్లు కాపాడుకునునో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏంటదండి? అది ఎలాగూ ఎరిగి ఉంటామో, దేవుని ఘనత ఎలాగ ఎరిగి ఉంటామో దాని అందునే దేవుని చిత్తం. అది మన చిత్తం అయితే కాదు. ఈ విషయమై దేవుడు అతిక్రమించి తన సహోదరిని మోసపరచుకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధుడగుటకై దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఆపేక్షించువాడు మనుషులను ఉపేక్షింపడు గాని మీకు ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాను. ఎలాగండి? దేవుడు మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సహోదరిని మోసపుచ్చకూడదు. సహోదరిని మోసం చేస్తే తిరిగి మళ్ళీ అది మనకే వస్తుంది. మన సహోదరిని మోసం చేస్తే ఒకటిని మనము మోసపోతే ఒకటినా? కాదు కదా. మన సహోదరిని మోసం చేసినా మనం మోసపోయినా ఒకటే. అది మన ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం కదండి మనం అందరమును కూడా. అలాంటినప్పుడు మనం మోసం చేస్తే ఏమి జరుగుతుంది? మోసం తిరిగి అదే వస్తుంది. పెద్దలు అంటారు కదండి, ఇది వరకు చుట్టూ తిరిగి వచ్చేదంటే ఇప్పుడు వెనకాలే వచ్చేస్తుంది మనం చేసిన పాపము అని. అలాగే ఎవరినైనా సరే మోసం చేస్తే తిరిగి అలాగే మనకే వస్తూ ఉంటుంది. దేవుని యందు ఘనత పొందుకునేవారుగా ఉండాలి. దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగిన వారి వలె ఉండాలి. కానీ ఎంతసేపు విశ్వాసము అని అనుకుంటుంది. మనం దేవుని ఎడల మనం విశ్వాసం లేనప్పుడు మనం ఎక్కడ ఎంత ప్రార్థించినను కూడా వ్యర్థమే. దేవుని ఎడల నమ్మకము లేనప్పుడు ఎంత ప్రార్థించినను వ్యర్థమే. వ్యర్థమైన వాటి కోసం ఎంతకాలము ప్రాకులాడుతాము. మనం విరిగి నలిగిన మనస్సుతోటిని పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో దేవుడు ప్రార్థించమన్నాడే తప్ప కానీ వేషధారుల వలె కాకుండా కాదు. వేషధారుల వలె ప్రార్థిస్తే మనకి ఎంత మాత్రమున ఆశీర్వాదము రాదు, దీవెనలు రాదు. మనము ఎలాగ విరిగి నలిగిన మనస్సును వాక్యమును అనుసరించి నడుచుకున్నటయు మన ప్రతి ఒక్కరును కూడా దేవుని వైపు తిరగాలి. మనం దేవుని వైపు త్రిప్పుకొని మన హృదయములను మనలను కూడా మనం దేవుని చెప్పే మాటలకు మనము చెవియొగ్గి దానిని అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరును కూడా నీవును నేను కూడా దేవుని ఘనత నొందేవారుగా ఉండాలి. దేవుని విశ్వాసమును పొందేవారుగా ఉండాలి. ప్రతి వాడును కూడా ఎట్లనగా దేవుని ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు అనే జీవితమును కలిగి ఉండాలి. ఈ వాక్యంతో మీకును మాకును మనందరికీ సదాకాలము మన కుటుంబములకు దేవుని కృప ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. గడిచిన కాలమంతా కాచి కాపాడినైనా సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు నైనా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నైనా ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోలో వెలిచినటువంటి, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నైనా ప్రభా. నేను ఎంబసీలో నైనా ప్రభా పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పని దొరుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు నాయన ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను మెడికల్కి వెళుచున్నారు ప్రభా. మెడికల్లో పాస్ అయ్యేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్లో జ్వరాలతో చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ యందు నమ్మకమును విశ్వాసమును కలిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా. వారి గాయములను కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఉన్నాము నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రము నాయన ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభా సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను
ప్రయాణమై వెలుచుండగా ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. పెదవరాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని బాలింతలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులని యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను అప్పుల బాధలతో బాధపడుచున్న వారిని కూడా దీవించి వారి అప్పుల బాధలు తీర్చివేయమని అడుగుచున్నా ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారి సొంత ఇల్లుల కోసం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. వారి బీపీ షుగర్లు కంట్రోల్ ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులైన ప్రభా సరైన వరుడు కోసము వధువు కోసము ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి సాటి అయిన సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మంచి కుటుంబములను మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనే ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. పరిచర్య చేసిన వారిని ప్రభా, ట్రైనింగ్ అవుతున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ ఎడల విశ్వాసం కలిగి నమ్మకమును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శోధనను వేదనను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యమును ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి వెలుచుండగా వచ్చుచుండగా వారిని ప్రభా రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ పరిశుద్ధమైన దేవదత్తల వారికి కావలా ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రభా సమృద్ధికరమైన జీవితంలో దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా సంఘాన్ని మా దేశాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరి ఇంట్లో అయితే ఏ శోధనలు ఉన్నాయో ఆ శోధనలు తీసివేసి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తమందు భూవేందు నెరవేరునట్లును మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని శోధల నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్.